హాయ్ అండి, అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేను ఈరోజు నోముకున్న నోములు ఏంటో మీకు చూపిద్దామని వీడియో చేశాను, చూసేయండి. ఫస్ట్ నోము వచ్చేసి అష్టగణపతుల నోమండి. ఒక ప్లేట్లో కొన్ని బియ్యం పోసుకొని అందులో మీకు తెలుసు కదా మీకు అష్టగణపతుల నోమండి. ఇందులో ఒక ప్లేట్ తీసుకోండి, అందులో కొన్ని బియ్యం పోసేసి వీటిని తెల్ల పోకలు అంటారండి. ఇవి 8 తీసుకోవాలి. ఒక్కొక్క ప్లేట్లో 8 పెట్టుకోవాలి. కొన్ని బియ్యం పోయాలి. ఆ విధంగా 8 ప్లేట్స్ పెట్టుకోవాలి. అందులో కొన్ని బియ్యము, అలాగే 8 తెల్ల పోకలు అండి. ఇవి తీసుకొని పెట్టేసుకోవాలి. గణపతికి ప్రసాదంగా నేను వక్కపొట్లం పెట్టాను. మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. బెల్లం వక్క కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? ఈ విధంగా 8 ప్లేట్లలో సర్దేశాను, నోముకున్నాను. ఇక్కడ నచ్చితే నోమేసుకోండి. సెకండ్ నోమండి. సెకండ్ నోము వచ్చేసి సౌభాగ్యానికి పసుపు కుంకుమ, సంతోషానికి పప్పు బెల్లం. సంతోషానికి పప్పు బెల్లం, సౌభాగ్యానికి పసుపు కుంకుమ. ఇదొక నోమండి. ఇది తండ్రికి ఇచ్చేయాలి, అది పసుపు కుంకుమ తల్లికి ఇచ్చేయాలి. ఈ విధంగా కొంచెం శనగపప్పు తీసుకోండి. 1/4 కిలో కావచ్చు, లేదా కిలో కావచ్చు, మీ ఇష్టం. ఎంతైనా క్వాంటిటీ అనేది ఏం లేదు, తీసుకోండి. అలాగే బెల్లము, అదేవిధంగా 2 చిన్న చిన్న కటోరాలు లేదా ప్లాస్టిక్ కానీ స్టీల్ ఏదైతే అది మీకు వీలుని బట్టి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఈ విధంగా నమ్ముకొని గౌరమ్మను పెట్టేసుకొని నమ్ముకోవాలి. నేను అన్నిటికి కలిపి ఇక్కడ గౌరమ్మను పెట్టేసుకున్నానండి. సో అన్నీ ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి నమ్ముకున్నాను. మీరు సింగిల్గా ఒకటే నోమైతే దీనికి దానికి సపరేట్గా గౌరమ్మ చేసుకుని నమ్ముకోవచ్చు. ఓకేనా? ఇది సెట్. థర్డ్ నోము వచ్చేసి తమ్ముడికి తలంబ్రాలు, మరదలకు మాణిక్యాలు. ఈ విధంగా ఒక బేషన్ తీసుకోండి. 1.5 కిలో పోసానండి బియ్యం. 1.5 కిలో, ఇది మాత్రం కొలత. 1.5 కిలో బియ్యాన్ని మనం పసుపు వేసి కలుపుకోవాలి, నెయ్యి వేసి కొంచెం. తర్వాత నేను ముత్యాలు వేసుకున్నాను, ఎందుకంటే మనం తలంబ్రాల్లో ముత్యాలు కలుపుతాం కదా, ఆ విధంగా ముత్యాలు. ఈ చిన్న చిన్న మనం బౌల్స్ కూడా వేస్తాం కదా, ఆ విధంగా. ఇంకా మీకు నచ్చితే చెంకీలు అన్నీ ఉంటే అవి వేసేసుకోవచ్చు, కానీ వేస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి నేను వేయలేదు, అందుకే నార్మల్గా ఇది వేసేసుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. 2 నేను ఇత్తడి మాణిక్యాలు పెట్టుకున్నాను. మీరు స్టీల్ కూడా పెట్టుకోవచ్చు, బట్ వాళ్ళు పూజకు యూజ్ చేసుకుంటారు కదా అనేసి నేను ఇత్తడి పెట్టేశాను. సో ఈ విధంగా ఇది తమ్ముడికి ఇవ్వాలి, ఇది మద్దరికి ఇవ్వాలండి. ఇది తలంబ్రాలు మరియు మాణిక్యాల నోమండి. ఇది 4th నోమండి. అక్కకి అటుకులు, చెల్లెకి శనగలు నోమండి. అక్కకి అటుకులు మీ ఇష్టం, క్వాంటిటీ ఎంతైనా పోసుకోవచ్చు, లేదా 1.5 కిలో అయినా తీసుకోవచ్చు. నేను మాత్రం ఏమంటారు 5 గ్లాసులు అటుకులు, 5 గ్లాసులు శనగలు ఆ విధంగా తీసుకొని పోసేసుకున్నాను. మీ ఇష్టం. మీరు కావాలనుకుంటే 1.5 కేజీ అటుకులు, 1.5 కేజీ శనగలు కూడా తీసేసుకొని నమ్ముకోవచ్చు. ఓకేనా? ఇది అక్కకి ఇవ్వాలండి. ఇవి చెల్లె, అంటే నేను చెల్లె కాబట్టి నేను చేసుకోవాలి. మీకు ఎవరైనా చెల్లెలు ఉంటే, మీకంటే చిన్నవాళ్ళు ఉంటే ఇది చెల్లెలకి ఇవ్వచ్చు, ఇది అక్కకి ఇవ్వచ్చు. ఓకేనా? ఇది 4th నోమండి. వచ్చేసి ఇది 5th నోమండి. ఇది చాలా ఈజీ. నార్మల్గా మనం ఏదైనా నోముకుంటాం కదా, ఆ విధంగా కుంకుమని ఈసారి మంగళవారం వచ్చింది కదా నోము, సో అందుకనే నేను గౌరీదేవికి కుంకుమ అంటే అందరికీ మనం చిహ్నంగా వాడతాం కదా కుంకుమ, సో అందుకని నేను కుంకుమని ఈ విధంగా నచ్చాయా అండి మీకు? ఈ విధంగా కుంకుమని తీసుకున్నాను, వెరైటీగా ఉందని. ఈ విధంగా 13 తీసుకోండి. అన్నింటిలో కుంకుమ పోసేసుకొని ఈ విధంగా ఒక బౌల్లో కానీ లేదా ఒక ప్లేట్లో కానీ మీకు ఏది వీలైతుంది అందులో పెట్టేసి 13 పెట్టేసుకొని నోమేసుకోండి. ఇది ఇంకో నోమండి. మా పాప చిన్నది, సో తనకి ఏమి ఇవ్వాలని ఆలోచించి ఒక చిన్నగా నేను ఈ విధంగా ఒక 13 ఫ్లక్కర్స్ తీసుకొచ్చుకున్నాను. చిన్న చిన్నవి ఇలా మల్టీ కలర్స్లో తెచ్చేసుకొని 13 ఒక బౌల్లో వేసి నోమేసుకున్నాను. ఇది కూడా ఒక నోమండి. హార్లిక్స్ ప్యాకెట్స్ అండి, ఒక 13 మనకి యూజ్ అవుతాయి. ప్లస్ చిన్నపిల్లలకు చాలా ఇష్టం కదా, పంచడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇది నోముకున్నానండి. ఇవి మీ ఇష్టం. నేను చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చేసుకొని నోమేసుకున్నాను. ఒక 13 హార్లిక్స్ ప్యాకెట్స్ తెచ్చేసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసేసి నోముకోండి. నెక్స్ట్ నోము వచ్చేసి కోవా బిళ్ళలు నోమండి. ఒక 13 కోవా పేడ అంటాం కదా మనం, కోవా బిళ్ళలు అంటాము. సో అలా 13 తీసుకొచ్చాను. మనం ఒక 1/4 కేజీ అట్లా కొంటే మనకు వస్తాయి కదా, ఆ విధంగా నేను ఒక బౌల్లో వేసి స్వీట్ ఐటమ్గా ఉంటుందని ఒక స్వీట్ ఐటమ్ అనుకున్నాను. మనం తల్లిదండ్రులకు ఇస్తాం కదండి ఈ నోము, నేను మర్చిపోయాను మీకు చెప్దాం అనుకుని. ఏం లేదండి, ఒక 2 బ్లౌజ్ పీసెస్ కానీ ఒక టవల్ కానీ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక శారీ లేదా డ్రెస్ కాబట్టి పెట్టేసుకోండి. ఆ విధంగా బట్టలు కూడా పెట్టి ఇవ్వచ్చండి, మీ ఇష్టం. ఇది
మంగళగౌరి నోము అండి. అంటే మన మంగళగౌరి నోముకి ఏమేమి యూజ్ అవుతాయో అవన్నీ ప్లేట్లో పెట్టేసుకొని మనం వాయనం అందరికీ పంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ అన్ని రకాలుగా మనకు మంగళగౌరి నోముకి యూజ్ అయ్యేటివి పెట్టేసి ఇస్తే, ఈరోజు మంగళవారం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఎర్ర గాజులు 1 డజన్ పెట్టుకున్నానండి. అదేవిధంగా మనం ఒక చిన్న క్లాత్ కానీ లేదా బ్లౌజ్ పీస్ కానీ చిన్న ఏదో ఒకటి మనం ఏమంటాం దాన్ని వస్త్రం అంటాం కదా, ఆ విధంగా ఒకటి కర్చిప్ కానీ లేదా బ్లౌజ్ పీస్ కానీ మీకు స్తోమత ఉంటే శారీస్ కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా ఒక కాటిక, మంగళగౌరి నోము ప్రధానం కదా కాటిక, పసుపు కుంకుమ ప్యాకెట్, అలాగే మనం వాయినగా శనగలు ఇస్తాం కదా, ఇవి నానబెట్టానండి నేను. నానబెట్టేసి ఈ విధంగా కేజీ బావు శనగలు తీసుకొని 13 ప్యాకెట్స్ చేసుకున్నాను. ఈ విధంగా ఇది మా షాప్కి, అందుకే కవర్స్లో చేసేసాను. మీరు మామూలుగా స్టీల్ కవర్స్ ఉంటాయి అందులో పోసేసుకోండి అంతే. తర్వాత ఒక దువ్వెన, తర్వాత నల్ల పూసలండి కనిపిస్తుంది కదా, ఈ విధంగా చిన్న చిన్న గుత్తులు అమ్ముతారండి నల్ల పూసలు. అందుకోసమని నేను ఈ విధంగా ఒక 13 తీసుకొచ్చి అన్ని ప్లేట్లలో పెట్టేసుకున్నాను. ఈ విధంగా నల్ల పూసలు తీసుకొచ్చుకోండి, అది కూడా వాయినంగా ఇచ్చేసేయండి. ఇది మంగళగౌరి నోము అండి. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం నోముకోవాలి గౌరమ్మని పెట్టి. ఓకేనా? చూడండి, ఈ విధంగా 13 ప్లేట్లలో పెట్టేసుకున్నాను. మనం ప్రతిసారి సంక్రాంతి నోము నోచుకునేటప్పుడు ఈ విధంగా నువ్వుల ముద్దలు చేసి కంపల్సరీగా నోముకోవాలండి. కొంతమంది పొడుగ్గా చేస్తారు, రౌండ్గా వేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళు. బట్ 13 అయితే చేసి నోమేసుకోవాలి. ఈరోజు నువ్వుల ముద్దలు కంపల్సరీగా నోముకోవాలి. ఈ విధంగా 13 నువ్వుల ముద్దలు చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత చిల్లర కాయిన్స్ అంటే అమ్మవారికి ఇష్టమైన కాయిన్స్ పెట్టేసి నోమేసుకోండి. లేదంటే ఒక 13 కాయిన్స్ అయినా పెట్టి నోముకోండి. ఫ్రూట్స్ కంపల్సరీగా నోముకోవాలండి. మీకు వీలైతే సంత్రాలు, యాపిల్స్, దానిమ్మలు ఏవైతే అవి నోముకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా గ్రేప్స్ ఉన్నాయి, సో నేను గ్రేప్స్ పెట్టి నోమేసుకున్నాను. అదేవిధంగా గౌరమ్మకి మనం అద్దం అండి, ఇది అమ్మవారు కంపల్సరీగా అద్దం పెట్టాలి. అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైన అత్తరు అంటే సెంట్ బాటిల్ కూడా కంపల్సరీగా పెట్టేసుకోవాలి. అదేవిధంగా చిట్టి గాజులు అంటామండి, ఈ విధంగా చిట్టి గాజులు పెట్టేసుకోండి. ఒక దువ్వెన, అలాగే కాటిక, నల్ల పూసలు, చిన్న చిన్నవి పుస్తెలు, చిన్న చిన్నవి మట్టెలు, అదేవిధంగా వస్త్రము, ఒక పువ్వు అన్నీ వేసి అమ్మవారికి మనం ఈ విధంగా పూలతో సహా అన్నీ పెడితే అమ్మవారు సంతోషంగా మనం రెడీ చేసామని చూసుకుంటుంది. కాబట్టి మనం అద్దం కూడా పెట్టేస్తాం. ఆ విధంగా పెట్టి మంచిగా నోముకోండి. మళ్ళీ మీకు ఒకసారి నా నోములన్నీ ఒకటేసారి చూపిస్తాను, చూసేయండి. నా నోములు చూశారు కదా, మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా నోములు కావాలంటే కూడా నేను చెప్తాను, మీరు కామెంట్ చేస్తే తప్పకుండా. అలాగే నా ఈ శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.